Lord. Today we shall read Jeremiah 33 verse 3. Call to me and I will answer you and show you great and mighty things which you do not know. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. చూడండి, ఈ లోకంలో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టము మనం భరించలేనప్పుడు, ఆ కష్టము తీర్చేవారు ఒకరున్నారు అని తెలుసుకున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాము, ప్రాధేయపడతాము, చివరికి మొరపెడతాం. అంటే ఆయన ఆ మొర వింటాడు అనే విశ్వాసం అనుకుంటుంది కదండి. ఈ లోకంలోనే మన యొక్క మొర వినేవారు ఉన్నారు అని నమ్మితే అక్కడికి వెళ్తామే. ఈ యొక్క జీవమగల దేవుడు, సర్వశక్తిగల దేవుడు, నిన్ను నన్ను తన యొక్క స్వహస్తాలతో చేసినవాడు, తన యొక్క స్వరూపంలో చేసుకున్నవాడు, మనల్ని ఎంతగానో ప్రేమించినవాడు, మనం ప్రేమించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి తల విలువైనటువంటి ప్రాణం పెట్టినవారు. ఆయన అంటున్నటువంటి మాట, అమ్మాయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను, నా కుమారుడా నా కుమార్తె నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు మొరపెట్టు, నా దగ్గర రా, నీ యొక్క మొర వింటాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు అంటే ఆశ్చర్య కార్యములను చేస్తాను. నా ప్రియ సహోదరి, ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ విశ్వాసముతో ఆయన ఎదుకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేసేవాడు కాదు, కానీ మన యొక్క మొర విని అది ఏమైనప్పటికీ కూడా మన జీవితాన్ని చక్కపెట్టేవాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఈ జీవగల దేవుని ఆశ్రయించి ఆయనకు మొరపెట్టినట్లయితే తగిన సమయంలో మన యొక్క మొర వింటారు, జవాబిస్తారు, మన యొక్క ప్రతి కన్నిటిని తుడిచేవాడై ఉన్నాడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. నీవే మా యొక్క మొర వినే దేవుడవు. మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం ప్రభువా? ఎక్కడికి వెళ్ళినా మా యొక్క ఆశ తీరకపోవచ్చు, మా దప్పిక తీరకపోవచ్చు, కానీ మీ వద్దకు వస్తే జీవజల ప్రవాహములు ప్రవహింపజేసేవాడు కాబట్టి మా జీవితాల్లో ఆ జీవజలములతో కూడినటువంటి జీవనం దయచేయండి. తద్వారా మా బ్రతుకులు, మా ఆశ, మా కోరిక ప్రభువా ఆత్మీయంగాను మరి శారీరకంగా కూడా మేలు పొందడానికి సాయం ఇచ్చేయండి. ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ప్రభువా కుటుంబాల్లో మీ యొక్క సన్నిధి సమృద్ధిగా దయచేయమని, ప్రతి కుటుంబంలో మీ యొక్క సమాధానం వెలుబడి చేయడానికి కృప దయచేయమని, ఈ దినమంతా మెరికలుగా భద్రపరిచి అపాయముల నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Jeremiah 33 and verse 3, the Bible says, "Call to me and I will answer you." This verse is a powerful invitation from God to approach Him with confidence and trust. It reminds us that prayer is not merely a ritual, but a living conversation with a faithful God who listens and responds. Amen.